పూజ పూజ నేను బయలుదేరుతున్నాను. వెళ్ళిరండి, కానీ వెళ్లే ముందు నోరు తీపి చేసుకొని మరీ వెళ్ళండి. కొత్తగా పని మొదలెడుతున్నప్పుడు నోరు తీపి చేసుకోవడం శుభప్రదం అండి. అలానా? అయితే తప్పకుండా తింటా. చాలు పూజ. మా బాస్ నిన్ను ఇవాళ ఏ పని మీద ఆఫీస్కి పిలిచారో తెలుసా నీకు? ఓ ప్రాజెక్ట్ గురించి చర్చించడానికి మీటింగ్ పెట్టారు. నేను తయారు చేసిన ఈ ప్రాజెక్టు మా బాస్కి నచ్చింది అనుకో, ఇంకా మన అదృష్టం పండినట్లే. ఆ తర్వాత మన ఈ ఇరికైన ఇంటికి టాటా చెప్పి విశాలమైన ఇంట్లోకి వెళ్ళొచ్చు. మీ సుఖం కోసమే కదండి నా పూజలు ప్రార్థనలను. అవును పూజ, నీ పూజలకి నా శ్రమ తోడైతే మనకు ఎదురే ఉండదు. నాకు పూర్తి నమ్మకం ఉందండి, నా పూజలు ఎంత మాత్రం వృధా కావని. కానీ పూజ, నాకున్నదల్లా ఒకటే అడ్డంకి. అదేమిటో తెలుసా? దేవేంద్ర కుమార్. ఎందుకంటే అతనికి ఓ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంది. అతను బాస్కి బంధువు. చూడండి, సెలక్షన్ చేయడానికి సామర్థ్యమే ముఖ్యమైతే మీకన్నా సమర్థులు ఎవరూ లేరని నా నమ్మకం. నిజంగానా? హోమ్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికెట్ వచ్చేసింది. నా జన్మ ధన్యమైపోయింది. వెళ్ళా మరి? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆలస్యం కావటం లేదా? అమ్మో, ఆలస్యం అయిపోతుంది. వస్తాను. సరే, బాయ్ బాయ్ బాయ్. సీ యూ. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్.
సార్ నేను లేట్గా వచ్చానా? లేదు ధీరజ్, నువ్వు టైంకే వచ్చావు. నిజానికి డీకే ముందుగా వచ్చేసాడు. కూర్చో. థ్యాంక్ యూ సార్. నీ పేరు ధీరజ్ కుమార్, ఇతను దేవేంద్ర కుమార్. ఇద్దరి పేర్లు డి అక్షరంతో మొదలవుతాయి. అండ్ డి స్టాండ్స్ ఫర్ డైనమిక్. అది సరే, మీకు తెలుసుగా మన ప్రాజెక్ట్ గురించి చర్చించడానికే మిమ్మల్ని ఇద్దరినీ పిలిపించాను. ఈ ప్రాజెక్టులో విజయం సాధిస్తే మన కంపెనీ జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి వెడుతుంది. అనుకున్నట్లుగా జరిగితే ఓ అమెరికన్ ఫైనాన్షియల్ కంపెనీ కూడా మనతో చేతులు కలపచ్చు. ఈ అవకాశాన్ని మీరిద్దరిలో ఎవరు సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. ఎవరి వల్ల ఈ కంపెనీకి లాభాలు వస్తాయో వాళ్ళే ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సీటుకి అర్హులవుతారు. ఓకే, ఇదిగో ఈ ఫైళ్లలో మొత్తం ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి. శ్రద్ధగా ఫాలో అవ్వండి. ధీరజ్, కంప్యూటర్ సెక్షన్లో నువ్వు నేర్చుకోవటానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయించాను. ఇంకేదైనా అవసరం వస్తే నాతో చెప్పు, సరేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ సార్. నేను కూడా. చూడండి, ఈ ప్రాజెక్ట్ మీ ఇద్దరికి ఓ పరీక్ష, అలాగే ప్రమోషన్ కూడా. చక్కని బంగ్లా, ఓ కారు, రెండు మీ ఇద్దరిలో ఎవరిని వరిస్తాయో చూడాలి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దేవేంద్ర, ఓ నిమిషం ఆగు. నీతో ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి. అలాగే సార్. కంగ్రాచులేషన్స్ ధీరజ్ గారు. థ్యాంక్ యూ శ్యాంప్రసాద్ గారు. 60 మందిలోంచి బాస్ మిమ్మల్ని ఒక్కరినే సెలెక్ట్ చేశారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రండి రండి ధీరజ్ గారు. ఇప్పుడు ఈ రూమ్ మీకోసమే. ఇక్కడ పని చేయడానికి రాత్రి పగలనే తేడా ఉండదు. మీకేం కావాలంటే అది ఏర్పాటు చేయమని బాస్ చెప్పారు. మీకేం కావాలన్నా నాకు చెప్పండి, నేను వస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఎంతైనా ఆ దేవేంద్ర గారితో జాగ్రత్తగా ఉండాలి. ఎలా కాదన్నా బాస్కి బంధువు కదా వాడు. కానీ నేను కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుంది. హడావుడి బాగానే ఉంది, కానీ ఈ హంగులు ఆర్భాటాలు ఎంతో కాలం ఉండవు. ఎందుకంటే ఈసారి నీ పోటీ దేవేంద్రతో కాబట్టి. దేవేంద్ర కుమార్ ఉర్ఫ్ టీకే, ఈ పోటీని నువ్వు నిజాయితీతో పోరాడితే కనుక ఈసారి నీ గెలుపు అసాధ్యమని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నీతో పోటీ పడేది నేను, ధీరజ్ని. ఈ ప్రాజెక్ట్లో ఉత్తి మేనేజ్మెంటే కాదు, మార్కెటింగు, అకౌంటెన్సీ గురించి కూడా ఎక్కువ తెలిసి ఉండాలి. చాలా అమాయకంగా మాట్లాడుతున్నావు ధీరజ్ నువ్వు. చూడు ధీరజ్, ప్రతి మనిషి కలలు కంటాడు. ఆ కలలు కనడం వాళ్ళ హక్కు కూడా. కానీ అలా ప్రతి మనిషి కనే కళ నిజం కాకపోవచ్చు. నిన్ను నిరుత్సాహపరచడానికి రాలేదు ధీరజ్. నేను చెప్పబోయేది ప్రస్తుతానికి ఒక్కటే. ఈ ప్రాజెక్టు గురించి నువ్వు పడుతున్న శ్రమ అంతా వ్యర్థమైపోతుంది.
ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కేవలం నా సొంతం కాబోతోంది. 100%. చూడు ధీరజ్, నేను తెలివైన వాణ్ణే కాదు, దాంతోపాటు మన బాస్కి బంధువుని కూడా. మన బాస్ ఈవినింగ్ టీ నాతోనే తీసుకుంటారని అందరికీ తెలుసు. ఎంతైనా మనిషి ఆశాజీవి కదా. నీ పని కానిస్తూ ఉండు. అంటే మీరు రోజు ఇలాగే ఆలస్యంగా వస్తారా? ఏం చేయను పూజ, మన జీవితాలు ముందు ముందు ఉజ్వలంగా ఉండాలి అనుకుంటే ఈ మాత్రం కష్టపడక తప్పదు. నిర్లక్ష్యం చేస్తే నిరాశ మిగిలేదు మనకి. అందుకే ఎంత కష్టమైనా వెనుకంజ వేయను నేను. అవునండి, ఇవాళ కాదంటే రేపైనా మీ శ్రమకి తగ్గ ఫలితం లభిస్తుంది. పూజ, నాకు పూర్తి నమ్మకం ఉంది నా పనితనం మీద, నా సామర్థ్యం మీద. అయినప్పటికీ ఈ దేవేంద్ర గాడు వెన్నుపోటు పొడుస్తాడేమని భయమేస్తూ ఉంటుంది. బంధువులు అంటే రాబంధువులు ఉన్నారు చూసావా, మా కంపెనీని వాళ్ళు నాశనం చేసేస్తున్నారు. ఈ చుట్టాలు సునకరాజాలైనా సరే కిరీటం పెట్టి అందరం ఎక్కిస్తారు. కానీ మెహరా గారు అలాంటి వారు కాదే. ఆయన మనసులో ఈ బంధువులనే భావనే ఉంటే ఈ పోటీలు ఎందుకు పెడతారాయన? ఈ ప్రాజెక్ట్ ని దేవేంద్రకే ఇచ్చేసేవారుగా. ఎవరు ఆపగలరా ఆయన్ని? చాలా చక్కగా చెప్పావు పూజ. మెహరా గారు ఆలోచన పర్లే, ఆయన మా ఇద్దరికి సమానమైన అవకాశం ఇచ్చారు. నేను ఆ పిల్లిగడ్డం వాడికి మర్చిపోలేని పాఠం నేర్పిస్తాను. ఇంకెన్ని రోజుల్లే నా మనసు చెప్తోంది నేనే గెలుస్తానని. ఐ హోప్ సో. ఇంకా ఆఫీస్ విషయాలు వదిలేయండి. మీకోసం స్పెషల్ గా క్యారెట్ హల్వా చేశాను నేను. క్యారెట్ హల్వానా? ఇప్పుడే తెస్తాను. తీసుకురా. చెక్ మెహ్రా గారు, నేను గెలిచాను, మీరు ఓడారు. దేవేన్, కాన్ఫిడెన్స్ ఉండాల్సిందే, కానీ కాన్ఫిడెన్స్కి సామర్థ్యానికి సమన్వయం ఉండాలి. చూడ్డీకే బతికాను. సార్, నా వల్ల ఈ ప్రాజెక్ట్తో మీకు ఎలాంటి చింత ఉండదు. మొత్తం ప్లాన్ తయారు చేశాను. మీకు తెలిసిందే కదా నేను ఎంత ఫాస్ట్. చెక్. నువ్వు తాబేలు కుందేళ్ల కథ వినే ఉంటావు కదా. కుందేలుకి గర్వం ఎక్కువైంది, తను చాలా వేగంగా పరిగెడుతుందని హాయిగా పడుకుంది. తాబేలు మెల్లగా తన గమ్యాన్ని చేరుకొని సునాయాసంగా పోటీ గెలిచేసింది. అందుకే అంటారు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని. చెక్. అవును సార్, నేను ఆ కథ విన్నాను. కానీ ఈ పోటీకి జడ్జి మీరే. నిర్ణయం మీ చేతుల్లో ఉంది. గుర్తుంచుకో దేవేన్, నాకు కావలసింది వజ్రం. ఎలాంటి వజ్రం అంటే నా కంపెనీని ఉజ్వల భరితం చేసేది. అసలైన వజ్రం విలువ స్వర్ణకారుడికే తెలుస్తుంది. పరీక్షించకుండా నేను ఏం చేయను. గుర్తుంచుకో, ఆభరణాల షోకేసులో వజ్రాలు పెడతారు, గాజు ముక్కలు కాదు. చెక్ అండ్ మేట్. అవును సార్, అర్థమైంది నాకు.
బాగా అర్థమైంది. దేవేన్, నీకు తెలియని విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ధీరజ్ ఇంకా ఆఫీసులోనే కూర్చుని శ్రద్ధగా పనిచేస్తున్నాడు. ఓకే, గుడ్ నైట్. ప్రాణాలు లేని పావులతో ఆడటం కాదు మెహ్రా గారు, జీవితాలతో ఆడుకోవడం నాతో నేర్చుకోండి మీరు. అరే అరే అదేంటి? ఎవరిది? ఎవరు? ఎవరు? ఎవరు అక్కడ? ఆగు ఆగు. ఏమైంది సార్? ఏమైంది? ఎవరో అమ్మాయి నా కళ్ళ ముందే తప్పించుకుని పారిపోతుంది. ఎందుకు? అది తెలుసుకుందామని కదా అమ్మాయి వెంటబడుతున్నా నేను. గదేంది సార్ అట్లా అంటారు? నేను చాలాసేపటి నుంచి కూడా ఎవరు తప్పించుకోవడం నేను చూడలేదు. చూడండి సార్, ఎవరున్నారు? నేను నిజమే చెప్తున్నా పూజ, నిజంగానే నిజం చెప్తున్నాను. అక్కడ ఆ గదిలో ఎవరో అమ్మాయి దాక్కునుంది. నన్ను భయపెట్టాలని చాలా ప్రయత్నించింది. తను అక్కడున్న కంప్యూటర్స్తో ఇష్టం వచ్చినట్టు ఆటలాడుకుంది. నేను తనకే చూస్తున్నాను తెలియగానే పారిపోయింది. అకస్మాత్తుగా మాయమైపోయింది తను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో చెప్పనా పూజ? తెలుసా, ఏ అమ్మాయి వస్తుండగా తను చూడలేదు అని చెప్పాడు. అలా ఎలా జరుగుతుందండి? జరగగలదు పూజ, జరగగలదు. ఇలా జరుగుండొచ్చు కదా. ఆ దేవేంద్ర గారితో సెక్యూరిటీ గార్డు కుమ్మక్కయ్యాడేమో. అదై ఉండొచ్చు. సెక్యూరిటీ గార్డుకి తెలిసే ఉంటుంది దేవేంద్ర మెహ్రా గారి చుట్టము అని. ధీరజ్, మీరు సుడిగుండానికి ఎదురెదుతున్నారేమోనండి. ఇప్పుడేం చేస్తారు? సుడిగుండాలు ఎదురైనా సరే
భయంకరమైన పెను తుఫాన్లు వచ్చినా సరే ఆత్మవిశ్వాసం ఉన్నవాడిని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ పోరాటంలో నాకు తెలిసిందేంటో తెలుసా? నా ప్రత్యర్థి నన్ను తక్కువగా అంచనా వేయట్లేదు అని. లేదంటే తను ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది చెప్పు? ఈ పరిస్థితిలో కూడా మీ లక్ష్యం సాధించగలరా? పూజ, నా ప్రత్యర్థులు నన్ను ఎంతగా ఆపాలని ప్రయత్నిస్తుంటారో అంతే తీవ్రంగా నా సంకల్పం గట్టిపడుతుంది. హలో డీకే. కోమల్. మీరు నన్ను పిలిచారా డీకే గారు? అవును కోమల్. నీ ప్రతిభకి నా జోహార్లు కోమల్. ఇదే విధంగా నువ్వు చమత్కారాలు చేస్తే త్వరలోనే ఫలితాలు మన పక్షాన ఉంటాయి. ఫలితాల కోసం నేను నిరీక్షిస్తున్నాను డీకే గారు. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలి. మీరు మెహరా గారితో చెప్పి నా ప్రమోషన్ గురించి సిఫార్సు చేయాలి. అది వేరే చెప్పాలా? నీకు ప్రమోషన్ వచ్చేసిందే అనుకో. కాబట్టి ఈ శుభ సందర్భంలో మనిద్దరం ఓ మంచి రెస్టారెంట్కి వెళ్ళి హ్యాపీగా డిన్నర్ చేద్దాం. ఆల్ రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్ డీకే గారు. సీ బాయ్. మళ్ళీ అదేంటి ఇలా అవుతుంది? మళ్ళీ అవుతుంది. ఆగు 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 ఆగమంటారా? ఎవరిది?
సార్ మీరు గట్లా ఉరుక్కుంటూ రావటం చూసి నేను వచ్చిన. ఏమైంది సార్? ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది. తనను వెంబడిస్తూ నేను ఇక్కడ దాకా వచ్చాను. సార్ నిన్న కూడా ఎవరో అమ్మాయి గురించి అన్నారు, ఇప్పుడు అంటున్నారు. ఇది నా ఉద్యోగానికే అవమానం సార్. ఇది ఎలా సాధ్యం సార్? ఏంటి నీ ఉద్దేశం? నేను అబద్ధం చెప్తున్నానా? నేను అట్లా అంటలేదు సార్. ఇది సాధ్యమే కదా. మీరు బాగా పనిచేసి అలసిపోయి ఉంటారు, మంచి నిద్ర పట్టు ఉంటుంది. కళల్లో ఏమన్నా. చూడు మాన్సింగ్, నువ్వు సైకియాట్రిస్ట్లా ప్రవర్తించకు. నీ తెలివితేటల్ని నీ దగ్గరే ఉంచుకో, అర్థమైందా? ఐఎమ్ సారీ సార్. చూడు, నన్ను ఎవరు అల్లరి పెట్టాలని పని చేస్తున్నారు. నువ్వు కొంచెం శ్రద్ధగా పనిచేస్తే ఈ అల్లరి చేస్తుంది ఎవరో తెలిసిపోతుంది మనకి. సరే సార్, మీరు చెప్పినట్టుగానే నేను పనిచేస్తా సార్. గుడ్, మంచిది సార్. ఉంటా సార్. ఈ టైంలో ఎవరై ఉంటారు? వస్తున్నా. నువ్వా? నీకు సిగ్గుగా లేదా ఇలా చేయడానికి? ఏమైంది? నా నోటితో చెప్పమంటావా? ఎలాంటి పందానికైనా కొన్ని నియమాలుంటాయి. నీ బుద్ధిని ఉపయోగించుకో, కానీ ఇంత నీచ స్థితికి దిగజారిపోగు నువ్వు. చూడు మిస్టర్ ధీరజ్, మర్యాద లేకుండా అర్ధరాత్రి వచ్చి నా నిద్ర పాడు చేశావు. అంతేకాకుండా నా ఇంటికొచ్చి నన్నే ఇష్టం వచ్చినట్టు అవమానపరుస్తున్నావు. నేనేం చేశానని? ఏం చేశావా? అది నీ అంతరాత్మను అడుగు, తెలుస్తుంది. నీ అల్లరి చిల్లరి వేషాలకు నేను భయపడిపోయి ఆ ప్రాజెక్టు మీద పనిచేయడం మానేస్తాను నువ్వు అనుకుంటే కనుక అది నీ పొరపాటు. ఇంతయ్యా కూడా నువ్వు ఇలాంటి వేషాలు వేస్తే నీ గురించి మెహరా గారితో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఏమని ఫిర్యాదు చేస్తావు నువ్వు? ఏమని ఫిర్యాదు చేస్తానంటున్నావా? నా కంప్యూటర్తో ఆటలాడుకుంటున్నావు నువ్వు. నా క్యాబిన్ లోకి ఎవరో అమ్మాయిని పంపించి నన్ను పని చేయనివ్వకుండా చేస్తున్నావు. ఇప్పుడు అర్థమైంది. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుంది. నీ వల్ల ఈ పని కాదని ఒప్పుకోవెందుకని నా మీద అనవసరంగా అపనిందలు వేసి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావా నువ్వు? తప్పించుకోవడానికి నేనేం ప్రయత్నం చేయట్లేదు. నువ్వే నన్ను పారిపోయేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావు. కానీ ఇది మర్చిపోకు, నా పేరు ధీరజ్ అన్న సంగతి. ఇంత చెప్పా కూడా నువ్వు మారకపోతే నువ్వు మెహరా గారి బంధువు అని కూడా పట్టించుకోను, అర్థమైందా? రాత్రింబవళ్ళు పనిచేసి పిచ్చెక్కినట్టుంది. ఎవరై ఉంటారు? ఎవరు
మళ్ళీ ఆగు 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 ఆగమంటున్నా ఆగు ఆగమంటున్నా ఎవరది ఆగు 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 ఆగమంటున్నా ఎవరది ఆగు ఏం చేస్తున్నావు ఆగు వెనక్కి రా దిగు వద్దు ఏమిటండి మీరు అంటున్నది? నమ్మలేకపోయాను. నిజం చెప్తున్నాను పూజ, నేను తన్ని వెంబడించాను, చాలా స్పష్టంగా చూశాను. తను టెర్రస్ గోడెక్కి కిందకు దూకేయడం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వంగి కిందకు చూసినప్పుడు అక్కడ ఎవరూ లేరు, తను మాయమైపోయింది. ఏమండి, తను కింద పడి ఉంటే అందరూ చూసేవాళ్ళు కదా తన్ని. ఎలా చూస్తారు? మాయమైపోయింది కదా. ఎవరు నమ్ముతారండి ఇలాంటివన్నీ? అంటే నీ ఉద్దేశం నేను అబద్ధం చెప్తున్నానా? అది కాదండి, మీరు అబద్ధం చెప్తున్నారని కాదు, మీరు చూసింది నిజం కాదు, మీ భ్రమ ఉండొచ్చు కదా అదంతాను. ఆ అమ్మాయి ఒక అద్భుత కల్పనండి. కాదు పూజ, ఇది నా భ్రమ కాదు, పచ్చి నిజం. దీన్ని నిరూపించే తీరుతాను నేను. నన్ను అణిచేయడానికి వాళ్ళు చేస్తున్న దారుణమైన కుట్రది. దీన్ని మాత్రం చచ్చినా వదిలిపెట్టకూడదు. నువ్వా? నువ్వా? నువ్వా కరుణ? అవును, నేనే కరుణని. ఇది నిజమేనా లేక నా భ్రమ? ఇది పూర్తిగా నిజం ధీరజ్, నీ భ్రమ కాదు. ఇదే నిజమైతే మరి అంటే నా ఉద్దేశం 6 నెలల క్రితం నువ్వు ఆత్మహత్య చేసుకోలేదా? అది మోసమా? చచ్చిపోయినట్లు నాటకాలు వేసావా? లేదు ధీరజ్, నేనే నాటకాలు వేయలేదు. నా అంత్యక్రియలకు కూడా నువ్వు వచ్చావు కదా. అసలు నిజమేమిటంటే నేను ఆత్మహత్య చేసుకోలేదు, నేను హత్య చేయబడ్డాను. హత్య? ఆ హత్య ఎవరొచ్చి చేశారు నిన్ను? ఆ హంతకుడు ఈ ఆఫీస్లోనే ఉన్నాడు. ఆనాడు ఈ టెర్రస్ మించి నన్ను పాశాడు. ఎవడు వాడు? వాడి పేరేమిటి? నన్ను చంపింది దేవేంద్ర. దేవేంద్ర? ఆ డీకేనే. కానీ అతను ఎందుకు నేను హత్య చేస్తాడు? ధీరజ్, వాడెంత నీచమైన మనిషో నీకు అస్సలు తెలియదు. నేను మెహ్రా గారి సెక్రటరీనని వాడికి చాలా ముందే తెలుసు. ఆ కారణంగా మెహ్రా సీక్రెట్స్ అన్నీ కూడా తెలుసునని నన్ను బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నించాడు. అలాగే మెహ్రా గారి డీలింగ్స్ అని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించాడు. కానీ తన లక్ష్యం సాధ్యం కాలేని తెలిసిపోయాక
భయపడిపోయాడు. నేను మెహ్రా గారికి వాడి అసలు రూపం గురించి చెప్పేస్తానేమో అనుకున్నాడు. అందుకే నన్ను చంపేశాడు. మెహ్రా గారు వాడికి బంధువే అయినా ఆయనకి తెలీదు. వాడు ఎవరది? నువ్విక్కడ? ఆ ఫైల్ ఏంటి? నువ్విక్కడ? ఆ ఫైల్ ఏంటి? కానీ నువ్వు అయినా మెహ్రా గారు కలకత్తా వెళ్ళారు కదా. వెళ్ళటం తిరిగి రావటం కూడా అయ్యింది. అయినా నువ్విక్కడేం చేస్తున్నావు? కరుణ, నీకు తెలుసుగా నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నాను. నీకు తెలుసుగా. కబూర్లు చెప్పడం ఆపు. నా ప్రశ్నకి సమాధానం అది కాదు డికే. కరుణ, మెహ్రా గారి దగ్గర ఇలా నిజాయితీగా పనిచేస్తుంటే జీవితాంతం ఇలా సెక్రటరీగానే ఉండిపోతావు. ఈ ఊళ్ళో మిస్టర్ బత్రా మెహ్రా గారికి గట్టి ప్రత్యర్థి. ఇప్పుడు ఈ ఫైల్ని బత్రా గారికి ఇస్తే బహుమతిగా మనకి ఆయన కంపెనీలో పార్ట్నర్షిప్ ఇస్తాడని చెప్పారు. జస్ట్ థింక్, 50% నీకు, 50% నాకు. నీ జీవితమే మారిపోతుంది. లోకం నీకు దాసోహం అవుతుంది. కలల్లో కోరుకున్న ప్రతి కోరికని నీ సొంతం చేసుకోగలుగుతావు కరుణ. ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకుని నా ఆస్తి మీద కూడా అధికారం చెలాయించవచ్చు. ఇవి పొందటానికి మెహ్రా గారి నమ్మకాన్ని, నా నిజాయితీని బూడిదలో కలిపేమంటావా నువ్వు? నిజాయితీలు, నమ్మకాల గురించి మాట్లాడుతున్నావు నువ్వు. అవే మనకి తిండి పెట్టవు. నేను చెప్పే శ్రద్ధగా విను. ఆ అమెరికన్ కంపెనీ కన్నా ముందుగా మిస్టర్ మెహ్రాకి పెద్ద మొత్తంలో ఫైనాన్స్ రాబోతోంది. ఒకవేళ మనం ఈ ఫైల్ని మిస్టర్ బత్రాకి ఇస్తే మిస్టర్ మెహ్రాకి రాబోయే లాభం పూర్తిగా బత్రా గారి సొంతమవుతుంది. అంటే మన ఇద్దరికి కూడా అది లాభమేగా. మరి ఏంటి నీ ఉద్దేశం డికే? ఓ పెద్ద మనిషి నాపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద కంపెనీకి చెందిన ముఖ్యమైన ఫైల్ నా అధీనంలో పెట్టినప్పుడు అతన్ని మోసం చేయమంటావా? ఎప్పుడు చేయను. ఒక్క కంపెనీ పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుతున్నావు కానీ అలాంటివి 100 కంపెనీల పార్ట్నర్షిప్లైనా నాకు లెక్కలేదు. నువ్వేమిటి ఇంత నీచ స్థితికి దిగజారుతావనుకోలేదు. ఏ మనిషి అయితే నిన్ను పెంచి పెద్ద చేశారో, తల్లిదండ్రుల లోటు రానియకుండా పెంచారో, తన కంపెనీలో ఇంత పెద్ద పోస్ట్ ఇచ్చారో ఆయన్ని మోసం చేస్తావా? నమ్మక ద్రోహం చేస్తావా? తిన్న ఇంటి వాసాలే లెక్క పెట్టడానికి సిద్ధమయ్యావా నువ్వు? ఆయన నమ్మకానికి ఇదా నువ్వు ఇచ్చే బహుమతి. ఫైల్ అక్కడ పెట్టు. కరుణ, ఆగు కరుణ, కరుణ. కరుణ, మెహ్రా అంకుల్ రేపు కలకత్తా నుంచి రాగానే ముందుగా నా మీద ఫిర్యాదు చేస్తామని నాకు తెలుసు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. నువ్విక జీవించి ఉండటం మంచిది కాదు. నేనేమనుకున్నానో తెలుసా? నీ మీద కంప్లైంట్ చేయకూడదని, నీకు నీకు మరో అవకాశం ఇవ్వాలని. కానీ నువ్వెంత దుర్మార్గుడు అంటే నిన్ను క్షమించకూడదు. నీకు నేను మాత్రం మెహ్రా గారికి తప్పకుండా చెప్తాను నీ సంగతి. నువ్వెంత నీచుడువో, మోసగాడివో ఆయనకి. కానీ నా నిర్ణయం మారదు కరుణ. నా రహస్యం తెలుసుకున్న వాళ్ళు జీవించి ఉండటం మంచిది. చూడు, కొంచెం స్పృహలోకి రా. నా దగ్గర నాకు సెక్యూరిటీ వద్దు. వద్దు డికే, వద్దు. ఎవరు లేరు ఇక్కడ. చూడెవరున్నారు? కేవలం మనిద్దరమే.
నీకు తెలుసుగా నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను. అందుకే నీకు అవకాశం ఇస్తున్నాను. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపో. 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 రక్షించండి. ఎవరక్కడ? వద్దు 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 నీకే. వద్దు వద్దు నీకే. ఈ విధంగా ఆ డీకే నా జీవితాన్ని మట్టు పెట్టేశాడు. కరుణ, నువ్వు చెప్పేది వింటూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. నిన్ను ప్రశ్న అడగాలి. నీ మీద ఇంత దారుణమైన అఘాయిత్యం దేవేంద్ర చేశాడు. కానీ ఆ అఘాయిత్యానికి ప్రతీకారం నా మీద చూపిస్తున్నావే. కాదు ధీరజ్, నిన్ను సతాయించడం నా లక్ష్యం కాదు. నేను ఆత్మని మాత్రమే. నేనే పని చెయ్యలేను. నిన్ను కేవలం హెచ్చరించడానికి వచ్చాను. దేని గురించి హెచ్చరించడానికి వచ్చావు నువ్వు? ధీరజ్, ఆ డీకే అడ్డమైన దార్లకి నేను అవరోధమయ్యాను. అందుకే నన్ను చంపేశాడు. ఇప్పుడు నువ్వు వాడి దారికి అడ్డం వస్తున్నావని నిన్ను కూడా చంపేస్తాడేమోనని నాకు భయం. ఇప్పుడు వాడి వల్ల నీ ప్రాణాలకే కాదు, మెహ్రా గారికి కూడా ప్రమాదమే. నేను కోరుకునేది ఇప్పుడు నీకు చెప్పిన అసలు నిజం లోకానికి కూడా తెలియాలి అని. నాది ఆత్మహత్య కాదని అందరికీ తెలియాలి. ఆ దుర్మార్గుడు నన్ను హత్య చేశాడని చెప్పాలి. కానీ దీన్ని ఎలా నిరూపించగలవు కరుణ? నువ్వు నాకు సహాయం చేస్తే ఆ పాపాత్ముడికి శిక్ష పడ్డమే కాక అసలు నిజమేమిటో లోకానికి తెలుస్తుంది. మరో మాట చెప్పాలి ధీరజ్, నువ్వు తయారు చేస్తున్న రిపోర్టు మీద కూడా ఆ దేవేంద్ర కళ్ళు పడ్డాయి. నువ్వు ఆఫీస్లో పనిచేస్తున్న కోమల్ని బుట్టలో వేసుకున్నాడతను. తన కంప్యూటర్ ద్వారా నీ రిపోర్ట్స్ అన్ని దొంగలిస్తోంది. తక్షణం ఏదో ఉపాయం ఆలోచించాలి. కరుణ, నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు నాకు సహాయం చేస్తే నాకు న్యాయం లభిస్తుంది. దాంతో నా ఆత్మ శాంతిస్తుంది. దిగే వెంటనే దీన్ని డ్రాలో దాచాయి. ఏంటిది? ఇందులో ఇప్పటిదాకా ధీరజ్ చేసిన రిపోర్ట్స్ ఉన్నాయి. కోమల్, యు నో వాట్, ఇప్పుడు మనకి ఎదురులేదు. నీ సాహసాన్ని తగిన బహుమతి లభిస్తుంది తెలుసుగా. థ్యాంక్ యూ. కోమల్, ఓ విషయం గుర్తుంచుకో, ఇది మూడో కంటే కూడా తెలియకూడదు. తెలిస్తే ఏమవుతుందో తెలుసుగా. దీని గురించి నువ్వు కంగారు పడకు డీకే. ఎందుకంటే ఈ విషయం ఎవ్వరికి తెలియని నేను. థ్యాంక్ యూ ఫర్ దిస్. ఇక నేను వెళ్ళనా? వెళ్ళు.
ఈ ధీరజ్ గారు చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు నా తడాఖా చూపిస్తాను. చిత్తు చిత్తు చేసేస్తాను. నా ఫాస్ట్నెస్ చూసేవాడు వాడి కళ్ళు బైర్లు కమ్మి తల దిమ్మెక్కిపోతాడు. కరుణ, ఏమైంది కరుణ? ఆట ఇప్పుడే మొదలైంది ధీరజ్. ఆ నయవంచుకురాలు కోమల్ డీకేని కలవడానికి వెళ్తోంది. వాళ్ళిద్దరి మధ్య జరిగిపోయే సంభాషణ నువ్వు వినడం చాలా ముఖ్యం. ఇంత రాత్రిప్పుడు ఆఫీసులో ఏం చేయడానికి వస్తాడు అడ్డీకే? మొదట్లో నీకే విధంగా నా చమత్కారాలు చూపించాను, ఆ దేవేంద్ర గాడికి కూడా అదే విధంగా భయపెట్టాను నేను. వాడి మనసులో కుతంత్రం ఉంది కాబట్టి అది అతనిపై ప్రభావం చూపించలేదు. అందుకే కోమల్ని రమ్మని పిలిపించాడు. ధీరజ్, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేనిప్పుడే కోమల్ని కలిసొస్తాను. ఏమైందమ్మా? అది అక్కడ ఇక్కడ 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 అమ్మాయి కూర్చుంది. వీడనైతే ఎవరు లేరు కదమ్మా. పర్వాలేదు, నువ్వు పోనీ. సరే, మంచిది. ఇప్పుడేమైందమ్మా మీకు అసలు? అరే ఏమైందమ్మా? అరే గట్ల చేస్తున్నావు, ఏమని చెప్పాలి? నేను ఇక్కడ దిగిపోతాను. ఇదిగో డబ్బులు తీసుకో.
టీకే టీకే అది 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 అక్కడ ఏ అమ్మాయి? అమ్మాయిని అమ్మాయి నేను ఆటోలో చూశాను. అన్న పక్కనే కనబడింది. అకస్మాత్తుగా మాయమైపోయింది. ఇంట్లో తన ఆటో మిర్రర్లో చూశాను. టీకే భయపడి ఇక్కడికి పరిగెట్టుకొస్తుంటే తన గొంతు వినపడింది. లిఫ్ట్ లో వైట్ కలర్ డ్రెస్ వేసుకుంది. వైట్ కలర్ డ్రెస్. టీకే టీకే నన్ను నమ్ము టీకే, నేను నిజం చెప్తున్నాను. ఆపు నీ నాటకాల్ని, ఆపు, ఆపేసి. ఇదేంటి? దీంట్లో ధీరజ్ చేసిన రిపోర్ట్స్ ఉన్నాయి. ఇందులో ఏ రిపోర్ట్స్ లేవు కోమల్, ఏమీ లేవు. చూడు. నీకు చెప్పానుగా డీకే, ఏదో గందరగోళం జరుగుతుందని. గందరగోళం? ఏమవుతుంది? ఎవరు ఎవరక్కడ? అరే మాట్లాడరేంటి? ఎవరు? 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 నువ్వు ఆగు, ఆగండి, ఆగు. ఎక్కడికి వెళ్ళా? ఏమైంది సార్? ఆ తెల్ల డ్రెస్ అమ్మాయి ఎటు వెళ్ళింది? తెల్లగునమ్మయ్యా? ఆ అమ్మాయి తెల్ల డ్రెస్ వేసుకొచ్చింది. అమ్మాయి ఎటు వెళ్ళిపోయింది? ఆ తెల్ల డ్రెస్ వేసుకున్నామా మీ వెనకే ఉంది కదా సార్? తను కాదు, ఇప్పుడే పాడిపోయిన అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను నేను. ఆశ్చర్యంగా ఉంది. 2 రోజుల ముందు ధీరజ్ గారు కూడా ఇలాగే అన్నారు. తను కూడా ఎవరో తెల్ల డ్రెస్ అమ్మాయిని చూశారు. ఇదేనా సాధ్యం? నడు కోమల్. మే కమిన్ సార్? కమేన్. మీరు నన్ను పిలిచారా సార్? కూర్చో. సెక్యూరిటీ గార్డ్స్ ద్వారా తెలిసింది మన ఆఫీస్లో నీకు విచిత్రమైన సంఘటన ఎదురైందని. దానివల్ల నీ భ్రమగా భావించి ఏమీ లేదని తేలిగ్గా కొట్టిపారేశారని. కానీ నిన్న రాత్రి వివేక్ ఎదురైన సంఘటన చూశాక ఆ సెక్యూరిటీ వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు. నేను ఎంతో ఆలోచించిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ బాధ్యత నీకు అప్పగించాను ధీరజ్. ఎందుకంటే నీ పరితనం, నిజాయితీ, సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉంది. అలాగే నీకు తెలుసు కదా, సరిగ్గా 6 నెలల క్రితం నా సెక్రటరీ కరుణ నన్ను ఎంత మోసం చేసిందో. ఇప్పటిదాకా ఆ విషయం నేను మర్చిపోలేకపోతున్నాను. కానీ సార్, కరుణ ఆత్మహత్య కదా చేసుకుంది. కానీ ఆత్మహత్య చేసుకునే ముందు నన్ను దారుణంగా దగా చేసింది, మోసం చేసింది, నమ్మక ద్రోహం చేసింది. నన్ను పూర్తిగా పతనం చేయడానికి విశ్వ ప్రయత్నం చేసింది. అంతేకాదు, ఫారిన్ కంపెనీతో మనం చేసుకోబోయే అగ్రిమెంట్ బ్లూ ప్రింట్ ని తీసుకువెళ్ళింది తెలుసా? ఇందులో తనకెవరో హెల్ప్ చేసే ఉంటారు. వాళ్ళు కరుణకి హ్యాండ్ ఇచ్చుంటారు. అందుకే కరుణ భయపడిపోయి ఆత్మహత్య చేసుకుని ఉంటుంది తెలుసా? మెహరా గారు, నా మీద మీకు పూర్తిగా నమ్మకం ఉంది కదా. నేను కూడా జీవితంలో విజయాలు సాధించాలనుకోవడం నిజమే. అందుకని మిమ్మల్ని ఎప్పుడూ దగా కానీ మోసం కానీ చేయలేను. నేను వెన్నుపోటు పొడిచే మనస్తత్వం కాదు నాది. మరో విషయం సార్, మీ సెక్రటరీ కరుణ ఓ చక్కని బుద్ధిమంతురాలైన అమ్మాయి, చాలా నమ్మకస్తురాలు కూడా. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదని తన ప్రాణాల్ని పణంగా పెట్టింది. ఏంటి నువ్వు అనేది ధీరజ్? నీ ఉద్దేశ్యంలో కరుణ నన్ను మోసం చేయలేదా? ఎక్స్క్యూజ్ మీ సార్, ప్రస్తుతం నేనేం చెప్పలేను. నాకు కొంచెం టైం కావాలి. చాలా ఖచ్చితంగా చెప్తున్నా సార్, త్వరలోనే పెద్ద రహస్యాన్ని ఛేదించబోతున్నాను.
నేనే కరుణని. అదే కన్ను చచ్చిపోవు కదా. కోమల్, ఇది నా శరీరం కాదు, నా ఆత్మ. ఇది ఆత్మ. కరుణ. కోమల్, నిన్ను భయపెట్టాలన్న ఉద్దేశంతో రాలేదు ఇక్కడికి. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే ప్రమాదాలు నీకోసం పొంచి చూస్తున్నాయి. ధన వ్యామోహం నీ కళ్ళు కప్పేసింది. అందుకే చూడలేకపోతున్నావు. ఏ మనిషికైతే నువ్వు సాయం చేస్తున్నావో వాడే నన్ను హత్య చేసింది. ఏంటి? అవును కోమల్, ఇప్పుడు నీ వంతు రాబోతోంది. ధీరజ్ గారు, మీరా? కరుణ నిజమే చెప్తుంది. కోమల్, ఎవరి కనిసైగల్లో నువ్వు వాడుతున్నావు వాడు హంతకుడు. నీ ప్రాణాల మీద నీకేమాత్రం ఆశ ఉన్నా నేను చెప్పినట్లుగా చెయ్యి, అంతే. ధీరజ్ గారు. కోమల్, మేం నీ శత్రువులం కాదు, నీ స్నేహితులం. నీకు హెల్ప్ చేయడానికి వచ్చాం. మా వల్ల నీకేం భయం లేదు. ఈ ఫ్లాపీని చూడు, మొత్తం నీకే అర్థమైపోతుంది. మాకు సాయం చేయి కోమల్, అది నీకు మంచిది, నాకు మంచిది, అలానే మెహ్రా గారికి కూడా మంచిది. నన్నేం చేయమంటారు? మేం వివరంగా చెప్తాం కదా. కోమల్, లోపలరా. ఏంటి సంగతి? అర్ధరాత్రప్పుడు ఇలా? అంత క్షేమమేగా? మరీ సంతోషంగా ఉన్నావే? డీకే, విషయం అలాంటిది. ఏంటో ఆ విషయం? ఆ ఫైల్ ఎక్కడుందో తెలిసింది. ఏ ఫైలు? ఆ ఫైలే నీ అదృష్టాన్ని అందలం ఎక్కించేది. ఆ ఫైల్ నిన్ను రాత్రికి రాత్రే మెహ్రా గారి కంపెనీలకి ఓనర్ని చేసేది. అది ఆ ఫైల్ మెహ్రా గారి రూమ్లో లాకర్లో ఉంది. కానీ ఆ ఫైల్ గురించి నీకెలా తెలిసిపోయింది? నీతో పాటు సహవాసం చేసిన తర్వాతే. అంతే కడ్డీకి ఆ లాకర్ తాళం చేలు కూడా నా దగ్గరే ఉన్నాయి. కుమార్, యు ఆర్ జీనియస్. గొడ్డలితో చేసే పని గోటితో చేసి పారేశావు. థ్యాంక్ యూ. డీకే, ఈ పని వీలైనంత త్వరగా చేయాలి. పని ఇవాళే అయిపోతుంది. దానికి బదులుగా నీకు ఎలాంటి బహుమతినిస్తానంటే దాన్ని నువ్వు స్వప్నంలో కూడా ఊహించుండవు. ఏంటది? కోమల్, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నిన్ను నా జీవిత భాగస్వామిని చేసుకుంటాను. నిజంగానే డీకే? నిజంగా.
ఎవరది? నేను కరుణని. నువ్వు చచ్చిపోయావుగా? నువ్వేగా నన్ను చంపేశావు. కానీ నీవు ఓ విషయం మర్చిపోయావు. శరీరానికే మరణం, ఆత్మకి కాదు. ఆత్మ? అవును డీకే, ఇప్పుడు నేను ఆత్మని. తమరు నన్ను ఇప్పుడు ఏమీ పెద్ద పోటుగాడు అనుకున్నావు డీకే. నువ్వు చేసిన పాపాలన్నీ ఎవరికి ఎప్పటికీ తెలియవనుకున్నావా? సంగతి మాకు తెలిసిపోయింది కరుణ. వీడింతవరకు చేసింది, చేయబోతున్నది మాకు స్పష్టంగా తెలిసిపోయింది. కానీ చాలా ఆలస్యంగా. నీలాంటి నిజాయితీ గల మనిషిని పోగొట్టుకున్నా గాని వీడో విషసర్పం అని తెలియలేదు. ప్రేమతో పాలు పోసి పెంచి పెద్ద చేశాం. వీడికి మేమేం తక్కువ చేశామని చదువు సంధ్యలు చెప్పించి సమర్థుని చేసి వీడికి అర్హత లేకపోయినా అందరం ఎక్కించాం. ప్రతిఫలంగా వీడు మాకేమిచ్చాడు? మా ప్రాణాలను తీయాలనుకున్నాడు. మేము అది అర్థం చేసుకోలేకపోయాం. మీరు కరెక్ట్గా చెప్పారు సార్. నిజానికి వీళ్ళలాంటి వాడిని మనం అర్థం చేసుకోలేం. వాడిని అర్థం చేసుకోగలిగింది కరుణ లాంటి అమాయకురాలే, ఇంకా ధీరాజ్ లాంటి నిజాయితీ బళ్ళు. సార్, వీడిని ఎట్టి పరిస్థితులను వదలకండి. ఎందుకంటే ఈ దుర్మార్గుడు డబ్బు ఎర్రపెట్టి నన్ను మీకు, ధీరజ్కి వ్యతిరేకంగా ఉపయోగించుకున్నాడు. కానీ సార్, వాడికి సాయం చేశాను కాబట్టి వాడి పాపంలో నాకు కొంచెం బాగా ఉంది. లేదు కోమల్, నువ్వు కరుణా ధీరజ్లను నమ్మి నీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. అసలు నేరస్తుడు వీడు. వీడిని పోలీసులకు పట్టించాలి. వద్దు, వాడు నా నేరస్తుడు. వీడికి శిక్ష కూడా నేనే విధిస్తాను. ఎలాంటి శిక్ష? వాడి హత్యాభియోగం కూడా ఎవరిపై? వీడి మరణం ఓ ఆత్మహత్యలా కనిపిస్తుంది. నీకు గుర్తుందా డీకే? తమరు నాకు అవకాశం ఇచ్చారు. ఈనాడు అదే అవకాశాన్ని నేను నీకిస్తున్నాను. పారిపో డీకే. ఎంత దూరం పారిపోగలవో పారిపో. నన్ను క్షమించు, నన్ను క్షమించు. నిన్ను క్షమించడం అసంభవం డీకే. ఏంటి ఆలోచిస్తున్నావు? పారిపో. ఎక్కడి దాకా వెళితే అక్కడి దాకా పారిపో. వెళ్ళు. నన్ను క్షమించు కరుణా, నన్ను క్షమించు. నిన్ను క్షమించడం అనేది అసంభవం. చూడు డీకే, నీ మృత్యువే నిన్నిక్కడికి తీసుకువచ్చింది. ఎక్కడికో కాదు, సరిగ్గా నువ్వు నన్ను చంపిన చోటికి. ఈ రోజు నీ వంతు. నన్ను క్షమించి, నన్ను క్షమించు ప్లీజ్. నన్ను క్షమించు, నన్ను క్షమించు. పాము కాటు వేయడం మానేస్తే దాన్ని పాము అనమా మనం? దేవేంద్ర, నువ్వు పామువి. నీలువెల్లా విషమే నీకు.
వద్దు. వద్దు ప్లీజ్ నన్ను క్షమించు. ఈ